హలో, చెప్పండి మేడం. రామునా? అవును మేడం. నళిని మేడం మీ నంబర్ నాకిచ్చారు. మీ పేరేంటి మేడం? నా పేరు లక్ష్మి. ఓ, మీరేనా మేడం? మేడం నాకు ఫోన్ చేశారు. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు మేడం? చూడండి, గెస్ట్ హౌస్కి ఎప్పుడు వస్తారు మేడం? నేను ఆల్రెడీ గెస్ట్ హౌస్కి వచ్చి 10 మినిట్స్ అయిందండి. ఓ, అలాగా. మీరెక్కడున్నారు? మీరు అప్పుడే వచ్చేసారా? నేను గెస్ట్ హౌస్కి కావాల్సిన సరుకులు కొనడానికి మార్కెట్కి వచ్చాను మేడం. ఇంకో 10-15 నిమిషాల్లో వచ్చేస్తాను మేడం. మన గెస్ట్ హౌస్కి బయట రైట్ సైడ్లో చైర్స్ ఉంటాయి మేడం. మీరు అక్కడ వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను మేడం. హలో, నేను ఇక్కడికి రావడానికి ముందే నళిని మేడంని కలిసే వచ్చానండి. ఆవిడ గెస్ట్ హౌస్ స్పేర్ కీని నాకిచ్చారండి. నేను లోపలే ఉన్నాను, మీరు త్వరగా రండి. ఓ, అలాగా మేడం. సరే మేడం, మీరు లోపల వెయిట్ చేయండి, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే. ఏంటి ఇంకా ఎవ్వరూ రాలేదు? షో, వీళ్ళనంతా ఏమడిగావు? ఎలా ఉన్నానా? మీరెక్కడున్నారే? మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? అసలు ఎప్పుడొస్తారే? అవును, ఇంతకీ నువ్వెక్కడున్నావు? హే, ఏమంటున్నావే? నాకోసం వెయిట్ చేస్తున్నావా? నాకేం అర్థం కావడం లేదే. నేనెక్కడికి రమ్మన్నాను? నేను మీనానే. ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నావా? నువ్వేం చెప్తున్నావో అర్థం కావడం లేదే. ఏవీ అర్థం కావడం లేదా? ఏమంటున్నావే? అంతలో నేను వంత మర్చిపోయావా? మిమ్మల్ని నమ్మి పార్టీ అరేంజ్ చేసింది నా తప్పేనే. ఏంటి పార్టీనా? నువ్వు అరేంజ్ చేసావా? హే, ఏంటి చెప్పనే లేదు? అయితే నీకు నిజంగానే విషయమేమిటో తెలియదా? సోనా నీతో చెప్పలేదా? సోనానా? ఏంటి నువ్వు అదొక మనిషిని దానికి చెప్పావా? అది నిన్న ఏం తినిందో అదే మర్చిపోతుంది. దానిని పోయి ఫోన్ చేయమన్నావా? నువ్వే నాకు కాల్ చేసుండొచ్చు కదా. ఇలా చేసావేంటి? తను నీతో చెప్పుంటుందని అనుకున్నానే. ఏ, పోవే. సరే, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? వెంటనే బయలుదేరొస్తావా? ఈరోజు నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. నిన్నే చెప్పుంటే ఆఫీస్కి సెలవు పెట్టుండేదాన్ని. ఇలా చివరి నిమిషంలో చెప్తే ఎలాగే? అయ్యో, ఈరోజు పార్టీలో నువ్వుండవా? ఛే, ఈ సోనా ఎందుకు ఇలా చేసిందో తెలియడం లేదే. వదిలేవే, మీరు స్టార్ట్ చేయండి. నాకు వీలైతే మార్నింగ్ వచ్చి జాయిన్ అవుతాను. ఓకేనా? సరే, నాకు మీటింగ్ టైం అవుతుంది. నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. సరే, ఓకే. ఈ సోనా ఉందే. హలో. ఏ సోనా, ఎక్కడున్నావే? వస్తూ ఉన్నానే. మీ ఊళ్ళో ఉన్న గెస్ట్ హౌస్కి నేనే వచ్చేసాను. నువ్వు ఇక్కడికి రావడానికి ఇంతసేపా? అందువేళ ఉన్నానే. 10 నిమిషాలు వెయిట్ చేయి, వచ్చేస్తున్నాను. బాగా ట్రాఫిక్ గా ఉంది. సరేనే, మీనాకి పార్టీ గురించి నువ్వు చెప్పలేదా? నేను కాల్ చేశానే, తను కాలే అటెండ్ చేయలేదు. సరే, తర్వాత చూసుకుందాంలని వదిలేశాను. ఆఫీసులో బాగా టైట్ వర్క్ ఉంది, అందుకే కాల్ చేయడం మర్చిపోయాను. సారీ. నువ్వైనా తనకు చెప్పుండొచ్చు కదా. నువ్వంతా ఒక మనిషి అని నమ్మి నీ మాట నమ్మి నేను చెప్పకుండా వదిలేశాను కదా, అది నా తప్పేనే. సారీ. తను రాకపోతే ఏంటి? నా దగ్గర నీకోసం వేరే సర్ప్రైజ్ ఉంది. ఏంటి, నాకు సర్ప్రైజా? నేను వచ్చేంత వరకు అదేంటనేది ఆలోచిస్తూ ఉండు. అంతలో నేను వచ్చేస్తాను. ముందే చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా ఉంటుంది? వెయిట్ చేయవే, నేను వచ్చేస్తాను. హలో సంతోష్. ఏంటో, నీకు చాలాసేపు నుంచి కాల్ ట్రై చేస్తున్నాను. ఫోన్ బిజీగానే ఉంది. ఏం లేదు సంతోష్, నా ఫ్రెండే నాకు కాల్ చేసింది. ఏం లేదు బంగారం, సేఫ్గా వెళ్ళావా లేదా అని కాల్ చేశాను. నేను సేఫ్గా వచ్చేసాను సంతోష్. నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా? లేదు సంతోష్, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను. సరే బంగారం, నువ్వు పార్టీని బాగా ఎంజాయ్ చేయి. నేను ఈ తర్వాత కాల్ చేస్తాను. ఓకే. ఓకేనా? ఓకేరా, బాయ్. బాయ్. మేడం, నమస్కారం మేడం. నమస్తే. నేనే రాముని. ఓ, మీరే రామునా? అవును పేరు వినగానే వయసైన వారు అయ్యుంటారు అనుకున్నాను. సరే గాని, మీకు వంట చేయడం తెలుసా? వంట బాగా చేస్తాను మేడం. ఇక్కడ అన్నీ నేనే. మీకేం కావాలో చెప్పండి. వెజ్, నాన్ వెజ్ ఏది కావాలన్నా నేను వెంటనే రెడీ చేస్తాను. ఓకే మేడం.
మీరు మాత్రమేనా లేక ఇంకెవరైనా వస్తున్నారా మేడం? నా ఫ్రెండ్స్ ఇద్దరు రావాలండి. ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే మేడం, మీరు తినడానికి ఏమైనా రెడీ చేస్తాను. సరే. మ్మ్. ఏయ్ సోనా, నువ్వే అని నాకు తెలుసు. రావే ముందుకి. ఏయ్ ఎలా కనిపెట్టావే? మ్మ్. వెనక్కి నుంచి వచ్చి కళ్ళు మూయడం నువ్వు తప్ప ఇంకా ఎవరు చేస్తారు చెప్పు. నీ గురించి కాలేజ్కే తెలుసు. ఏయ్ నువ్వింకా అది మర్చిపోలేదా? ఏమిటి పిచ్చిదానిలా అడుగుతున్నావు? అదంతా ఎలా మర్చిపోగలవు? సరే, మీనాకెందుకే నువ్వు చెప్పలేదు? ఏయ్ తను ఫోనే అటెండ్ చేయలేదే. నేనేం చెయ్యాలి? వాట్సాప్లో ఒక మెసేజ్ అయినా చేసుండొచ్చు కదా. సారీ ఏ, చూసావా నాకు ఐడియానే రాలేదే. హా, ఛ, తను మాత్రం వచ్చుంటే పార్టీ చాలా జాలీగా ఉండేది కదా. చాలా ఫన్గా ఉండేది. తను ఒక్కరితో ఉంటే చాలే. తనతో కలిసి చాలా ఫన్గా జాలీగా ఉండొచ్చు. తప్పించుకున్నావే మీనా. నీ వల్లే తను నా నుంచి ఎస్కేప్ అయింది. హ్మ్, ఏదో ఒక రోజు ఇరుక్కుంటుందిగా, అప్పుడు చూసుకుంటాను. హ్మ్. హ్మ్, సరే, నువ్వేదో సర్ప్రైజ్ ఉందని చెప్పావు కదా. ఆ? ఏయ్, ఎ- ఎవరిది కొత్తగా? సర్ప్రైజ్ అని చెప్పాను కదా, నువ్వే కనిపెట్టు. ఆ, ఆ, పవిత్ర? కాదు. మ్మ్, సుందరి? నో. మ్మ్, ఏయ్, మీనానే కదా. హ్మ్, హ్మ్, పార్టీకి రానని చెప్పి వచ్చేసేవా? ఛీ, ఓవే. ఆ, దివ్య, ఫారెన్ నుండి ఎప్పుడొచ్చావు? నిజంగానే నాకు సర్ప్రైజ్గా ఉంది. నేను వచ్చి ఒక వారం అవుతుందే. నిన్నే సోనాకి ఫోన్ చేశాను. హ్మ్. అప్పుడే చెప్పింది నీకు నెక్స్ట్ వీక్ మ్యారేజ్ అని. అలాగే మ్మ్, ఈ పార్టీ కూడా తనే తీసుకొచ్చిందే. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూనే. కానీ నువ్వు నన్ను కనిపెట్టలేదు కదా. అందరి పేర్లు చెప్పావు, కానీ నా పేరు చెప్పడం మర్చిపోయావా? ఏయ్, నేనెలా మర్చిపోగలను? నిజంగా నేను ఎదురు చూడలేదే. సరే పర్లేదులే, వదిలేవే. లెట్స్ ఎంజాయ్ ద బ్యాచులర్ పార్టీ. హే! హే రాము, మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం. మేడం, మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను. ఏం వండుతున్నారు? మేడం, మీకోసమే నేను బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా లెమన్ టీ రెడీ చేస్తున్నాను. ఓ అలాగా, సూపర్. అవును మేడం. గుడ్ కాంబినేషన్. ఓకే ఓకే, త్వరగా చేసివ్వండి. అలాగే మేడం. మ్మ్. మ్మ్. హే రాము, మేడం, చెప్పండి మేడం. అక్కడ బాక్స్ లాగా ఉంది, అది కార్డ్సే కదా? అవును మేడం, కార్డులే. సరే, అదెందుకు కిచెన్ లో ఉంది? మేడం, అవి ఇంతకు ముందున్న గెస్టులు ఆడుకోవడానికి కొనుంటారనుకుంటున్నాను మేడం. ఓ హే రాము, ఆ? అబద్ధం చెప్పకండి. మీరే ఆడుతున్నారని చెప్తే నేను మిమ్మల్ని తప్పుగా అనుకుంటానా ఏంటి? పర్వాలేదు, చెప్పండి. అయ్యో, అలాంటిదేమీ లేదు మేడం. అక్కడ కార్డులున్నట్టు ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది మేడం. అలాగా, సరే పర్వాలేదు. దాన్ని నేను తీసుకుంటాను. తీసుకోండి.